కొరకై, మనందరి పాపదోషముల కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడనమాట. చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లెగుస్తూ వచ్చాడు మన ప్రభు. కాబట్టి మనము మొదటి మరణం తప్పించుకోలేం. అంటే శరీర మరణాన్ని తప్పించుకోలేం. ఈ లోకంలో ఎవరైనా సరే దేవుణ్ణి రకరకాలుగా మానవుల్లో ఎతుకుతున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మానవులను ఎతుకుతున్నారు. మనము రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నాం. మనము చనిపోతాము. ఇతర దేవతల్ని, ఇతర దేవుళ్ళని కొలిసేవారు చనిపోతారు. ఇతర దేవుళ్ళని కొలిసేవారు చనిపోతారు. ఈ భూమి మీద మానవుడికి శరీర మరణము ఖచ్చితము, నిశ్చయత. అది ఏ మనిషి తప్పించుకోలేడు. అమెరికాలో ఉన్నా తప్పించుకోలేడు, ఇండియాలో ఉన్నా తప్పించుకోలేడు, జపాన్లో ఉన్నా తప్పించుకోలేడు. 266 దేశాల్లో మనం ఎక్కడ దాగి